హలో గైస్, ఈ వీడియోలో అసలు మనుషులు శృంగారం తర్వాత మగవాళ్ళ బాడీ నుండి విడుదలైన స్పెరం ఆడవాళ్ల బాడీలోనికి వెళ్ళి ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే స్పెరం ఏ విధంగా ఒక పిండంగా మారుతుంది, అలాగే ఒక స్పెరం మనిషి రూపంలోనికి మారే మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై యాక్టివేట్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆడ మరియు మగవారు కలిసి ముద్దు పెట్టుకుంటే కొన్ని వేల మంచి జెమ్స్ ఒకరి నోటి నుండి మరొకరి నోట్లోనికి వెళ్తాయట. అలా వచ్చిన జెమ్స్ వలన ఎలాంటి అనారోగ్యం రాదు. అంతేకాదు, ఆ జెమ్స్ వలన ముద్దు పెట్టుకున్న ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మొహంలో కొత్త కళ ఏర్పడుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిన్నపిల్లలు పుట్టిన 3 నెలల వరకు ఏడ్చినా సరే వాళ్ళకి కన్నీళ్లు రావట. ఎందుకంటే చిన్నపిల్లల్లో కన్నీటి గ్రంథులు ఏర్పడవట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మామూలుగా హ్యూమన్ స్పెరం కంటితో చూస్తే ఈ విధంగా ఉంటుంది. అదే మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా కొన్ని వేల కోట్ల స్పెరం సెల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మామూలుగా పిల్లలు పుట్టాలంటే 9 నెలల కాలం పడుతుందని అందరికీ తెలుసు కదా. కానీ అసలు పిల్లలు పుట్టే ప్రాసెస్ అంటే హ్యూమన్ బాడీ నుండి విడుదలైన స్పెరం ఏ విధంగా వర్క్ చేస్తుంది, స్పెరం బిడ్డగా ఏ విధంగా మారుతుంది అనేది చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో హ్యూమన్ బాడీలో స్పెరం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది నా నాలెడ్జ్ మేరకు చెప్తాను. దయచేసి ఎవరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మామూలుగా ఆడ మరియు మగ కలిసి శృంగారం చేసిన తర్వాత మగవారి శరీరం నుండి ఈ హ్యూమన్ స్పెరం ఆడవారి బాడీలోనికి కొన్ని లక్షల కణాల మాదిరిగా యుద్ధం చేయడానికి వెళ్లే సైన్యం మాదిరిగా వెళ్తాయి. అలాగే మీరంతా ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే మగవారి బాడీ నుండి ఆడవారి బాడీలోనికి స్పెరం వెళ్ళిన తర్వాత ఆ మొత్తం స్పెరం అంతా కలిపి ఒక బిడ్డగా మారుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా తప్పు. ఈ విడుదలైన హ్యూమన్ స్పెరం నుండి ఒక స్పెరం కణం మాత్రమే బిడ్డగా మారుతుంది. అది ఏ విధంగా అంటే నేను మీకు ఆల్రెడీ హ్యూమన్ స్పెరం మైక్రోస్కోప్లో చూస్తే ఏ విధంగా ఉంటుందో చూపించాను కదా. అదే విధంగా హ్యూమన్ స్పెరం కొన్ని లక్షల కణాల రూపంలో ఆడవారి బాడీలోనికి వెళ్తాయి. అవన్నీ కూడా ఆడవారి బాడీలోనికి వెళ్ళిన వెంటనే 2 భాగాలుగా విడిపోయి లోనికి వెళుతూ ఉంటాయి. అవి అలా ఆడవాళ్ళ బాడీలో ఉండే అండం దగ్గరకు చేరుకుంటాయి. అలా చేరుకున్న వెంటనే ఆ స్పెరం సెల్స్ అన్నీ కలిపి ఆడవాళ్ళ బాడీలో ఉండే అండం మీద దాడి చేస్తాయి. ఇక్కడ మరొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆడవారి బాడీలో ఉండే అండం అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. దానివల్ల స్పెరం సెల్స్ అన్నీ కలిపి ఆ అండాన్ని పగలగొట్టి లోనికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి అలా అండంపై దాడి చేస్తాయో అంటే పగలగొట్టి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయో అప్పుడు అన్ని స్పెరం సెల్స్ చచ్చిపోతాయి. ఏదో ఒక స్పెరం సెల్ మాత్రమే అండాన్ని చీల్చుకుని లోనికి వెళ్ళగలుగుతుంది. అది కూడా హ్యూమన్ బాడీ స్పెరం సెల్స్ బలంగా ఉంటే మాత్రమే ఇలా చీల్చుకుని లోనికి వెళ్ళగలుగుతుంది. బలంగా లేకపోతే స్పెరం సెల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి. ఓకే, ఇది వదిలేస్తే ఇలా పోరాటం చేసి ఏదో ఒక స్పెరం సెల్ మాత్రమే లోనికి వెళ్తుంది. ఇలా లోనికి వెళ్ళిన స్పెరం సెల్ కూడా తన బాడీలో ఉండే కొన్ని కణాలను అందులో విడుదల చేసి అది కూడా చనిపోతుంది. అలా వదిలిన కణాలు ఆడవారి అండంలో ఉండే క్రోమోజోమ్స్తో కలిసిపోతాయి. ఇలా ఎప్పుడైతే క్రోమోజోమ్స్తో కలిసిపోతాయో అప్పుడు వెంటనే ఆ క్రోమోజోమ్స్ మరియు అండంలో ఉండే స్పెరం సెల్స్ యొక్క కణాలు కలిసి ఒక పిండంగా మారుతుంది. పిండంగా అంటే ఒక చిన్న వాటర్ బలూన్ మాదిరిగా మారిపోతాయి. ఆ పిండం ఒకచోటే అలా ఉండిపోకుండా గర్భసంచిలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి ఏదో ఒక చోట స్టాండర్డ్గా ఉండిపోతుంది. అలా స్టాండర్డ్గా ఉన్నప్పుడే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలా స్టాండర్డ్గా ఉండిపోయిన పిండం 4 సబ్ భాగాలుగా ఏర్పడుతుంది. ఆ 4 భాగాలు కలుపుకొని ఒక మనిషి రూపంలోనికి మారుతాయి. అంటే 9 వారాలకు పిండం హ్యూమన్ బేబీగా మారడం మొదలు పెడుతుంది. 12 వారాలకు బాడీ తయారవుతుంది, అంటే ఒక రూపానికి వస్తుంది. 20 వారాలకు కాళ్ళు చేతులు తయారవుతాయి. 24 వారాలకు జుట్టు కనురెప్పలు ఏర్పడతాయి. 28 వారాలు దాటిన తర్వాత బాడీ బలంగా మారడం మొదలు పెడుతుంది. 36 వారాలకి బేబీ అన్ని విధాలుగా బలంగా మారుతుంది. తల్లి నుండి అన్ని రకాల సమాచారాన్ని గ్రహించగలుగుతుంది. అంతేకాదు బయట నుండి విన్న మాటలకు రెస్పాండ్ కూడా అవుతుంది. అలా 40 వారాలు నిండేసరికి బిడ్డ మొత్తంగా తయారయ్యి బయటకు వస్తుంది. అలా మగవాడి స్పెరం ఒక పెద్ద యుద్ధంలా అండంతో పోరాటం చేసి ఒక హ్యూమన్ బేబీని తయారు చేస్తుంది. అలాగే అందరూ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ బేబీ ఆడ మగ అనేది కేవలం మగవారి స్పెరం సెల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మగవారి స్పెరం సెల్ విడుదల చేసిన జన్యువులు ఆడవాళ్ళ బాడీలో ఉండే క్రోమోజోమ్స్తో కలిసి రూపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆడవారి క్రోమోజోమ్స్ బిడ్డ పుట్టుకకు హెల్పింగ్ లాంటివి మాత్రమే. కానీ లింగ నిర్ధారణ చేసే దానిలో
ముఖ్య పాత్ర పోషించేది మగవారి స్పెరం మాత్రమే. కనుక ప్రతి మగవాడు ఇది గమనించి ఆడవారిని దూషించడం మానుకోవాలని నా విన్నపం. అలాగే ఆడ మగ ఎవరు పుట్టినా ఒకటే అనే భావం నేటి రోజు మగవారిలో పెరగాలి అని ఆశిస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 5, పెళ్ళైన వారిలో పిల్లలు దేనికి పుట్టడం లేదు, మనుషులలో పిల్లల పుట్టుక తగ్గిపోతుంది. నేటి కాలంలో మనుషులు జీవిత విధానము మరియు జీవన శైలి మొత్తం మారిపోతుంది. వింత వింత ఆహారపు అలవాట్లు, అలాగే ముఖ్యంగా మగవారు ఎక్కువగా జీన్స్ ధరించడం వలన పిల్లలు పుట్టే అవకాశం చాలా శాతం తగ్గిపోతుంది. జీన్స్ ధరించడం వలన పిల్లలు పుట్టకపోవడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగానే అలా జరుగుతుంది. ఎందుకంటే టైట్గా ఉండే జీన్స్ వేసుకోవడం వలన బాడీలో ఉండే హీట్ బయటకు పోక, అలాగే ఉక్కపోత ఎక్కువగా ఉండడం వలన మగవారి బాడీలో ఉండే స్పెరం సెల్స్ అనేవి చనిపోతూ అంటే ఆవిరైపోతూ ఉంటాయి. కానీ అది తెలియని మగవాళ్ళు హ్యాపీగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడే వీళ్ళ బాధలు కష్టాలు మొదలవుతాయి. కనుక ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ టైట్ గా ఉండే జీన్స్ లాంటివి వాడడం తగ్గించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతేకాదు లేట్ నైట్స్ మొబైల్ వాడడం వలన కూడా ఈ శుక్ర కణాల లోపం వస్తుంది. రాత్రులు త్వరగా పడుకోకపోవడం వలన కూడా ఈ లోపం వస్తుంది. మగవాళ్ళు అంతా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పై యాక్టివేట్ చేసుకోండి, మన వీడియోకి లైక్ అయితే చేసేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్